నమస్తే, నేను విజయ్. చాలామంది డయాబెటీస్తో బాధపడేవారు ఇన్సులిన్ తక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ను ఉపయోగిస్తుంటారు. అలాంటి వారు ఇన్సులిన్ పెంచే ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి, అసలు నిజంగా ఇన్సులిన్ పెంచే ఆహారాలు ఉన్నాయా? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్, హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ శ్రద్ధా వ్యాస్ గారు. నమస్తే మేడం. నమస్తే. డయాబెటీస్ ఉన్న వాళ్ళు బాగా అంటే ఎక్కువ సంఖ్యలో చాలామంది కూడా ఒక 10%, ఎక్కువ సంఖ్యలో అంటే ఒక 10% ఇన్సులిన్ ఇంజెక్షన్స్ని యూజ్ చేస్తుంటారు. అలాంటి వారికి ఇన్సులిన్ తక్కువగా ఉండడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా డయాబెటీస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఇన్సులిన్ పెంచుకోవచ్చు? యాక్చువల్లీ డయాబెటీస్ అనేది 2 టైప్స్ ఉంటుంది. టైప్ 1 అంటే అది బర్త్ నుంచి ఉంటుంది. ఓకే. వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంటుంది. అంటే పుట్టినప్పటి నుంచే వాళ్ళకి స్పెషల్లీ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కావాలి చిన్నప్పటి నుంచి. టైప్ 2 అయితే మన లైఫ్ స్టైల్, మన డైట్, మన వెయిట్ ఇవన్నీ చూసుకొని స్లోలీ మిడిల్ ఏజ్లో వస్తుంది. అది ప్రీ డయాబెటీస్. ఈ మధ్య అయితే 20s 30sలో కూడా జనాలకి వస్తుంది. ఫస్ట్ ప్రీ డయాబెటీస్ బార్డర్ లైన్ ఉంటుంది, అప్పుడే జాగ్రత్త తీసుకుంటే బెస్ట్. లేకుంటే అది నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్ అవుతుంది. ఫస్ట్ మనం బార్డర్ లైన్లో ఉండేవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? ప్రీ డయాబెటీస్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రీ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ వీళ్ళు అయితే ఫుడ్ కొంచెం కరెక్ట్గా తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎలాంటి ఫుడ్ కరెక్ట్గా అంటే ఎలా? ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఫస్ట్ నేను ఇన్సులిన్ సెన్సిటివిటీ గురించి చెప్తాను. ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే మన బాడీలో న్యాచురల్గా మంచి మాత్రలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతుంది, కానీ మన సెల్స్ లోపట ఆ ఇన్సులిన్ పోవట్లేదు. ఓకే. మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మన వెయిట్ వల్ల, మన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్, సిట్టింగ్ జాబ్స్ చేసిన వల్ల ఆ సెల్స్లో ఆ రిసెప్టర్స్ మారుతుంది. ఆ సైకిల్ దెబ్బతింటుంది. అప్పుడు ఇన్సులిన్ మన సెల్స్లో లోపట పోయి యాక్షన్ చేయలేదు. కొన్ని ఫుడ్స్ ఉన్నాయి, అవి మనకి ప్రీ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్లో అయితే కంపల్సరీ హెల్ప్ చేస్తుంది. టైప్ 1 ఎక్సెప్షన్. ఆ టైప్ 1 ఇన్సులిన్ ఇంజెక్షన్సే డిపెండెన్సీ ఉంది. ప్రీ డయాబెటీస్, టైప్ 2 వాళ్ళు ఫస్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ డయాబెటీస్ ఇప్పుడే మనకి 1 or 2 monthsలో తెలిసింది ప్రీ డయాబెటీస్ అంటే. ఫస్ట్ వాళ్ళు ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, అది ఫస్ట్ స్టెప్. అంటే ఫుడ్లో సాలెడ్స్, లీఫీ వెజిటేబుల్స్, పాలకూర, తోటకూర, ఇట్లాంటి కుకుంబర్, టొమాటో, క్యారెట్ ఇట్లాంటి ఎక్కువ తీసుకోవాలి. ఆ ఫైబర్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, షుగర్ ఫుడ్స్ అన్ని కట్ డౌన్ చేయాలి. ప్రాసెస్డ్ అన్ని, చాక్లెట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, బ్రెడ్స్, డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్స్ ఇవన్నీ. ఇప్పుడు ఆల్కహాల్ కూడా చిన్న మాత్రలో తీసుకుంటే కూడా ఆల్కహాల్లో చాలా షుగర్ ఉంటుంది. ఒకేసారి తక్కువ తీసుకుంటే కూడా ఒకేసారి గ్లూకోజ్ లెవెల్స్ హై అయిపోతుంది. అంటే కొంతమంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు సో విస్కీ తాగితే కొంత ఇబ్బంది, సో బ్రాందీ తీసుకోవడం వల్ల, రమ్ తీసుకోవడం వల్ల ఏం కాదు అంటూ కొంతమంది బ్రాందీని అలా తీసుకుంటారు. అది కరెక్టేనా అసలు? అది కరెక్ట్ కాదు. ఏదైనా ఆల్కహాల్ తీసుకుంటే అది ఫర్మెంటెడ్ డ్రింక్ కదా, ఫర్మెంటేషన్ చేసినప్పుడు షుగర్ మాత్రం ఎక్కువ అవుతుంది. ఆ మాత్ర కొంచెం రేంజ్ అటు ఇటు వెళ్ళొచ్చు, కానీ ఆల్కహాల్ ఏదైనా తీసుకుంటే ఆ మాత్ర ఎక్కువనే ఉంటుంది. విస్కీ అయితే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బ్రాండీ అయితే కొంచెం తక్కువ ఉండొచ్చు. అంతేగాని రెండింటి వల్ల అసలు బ్రాండీ వల్ల పూర్తిగా ఎలాంటి ఇబ్బంది లేదని అనుకోవడం మాత్రం అది రాంగ్. ఆ రేంజ్ చేంజ్ చేయొచ్చు, కానీ ఆల్కహాల్ టోటల్ గా స్టాప్ చేయాలి ఫస్ట్ థింగ్. ఇంకా షుగర్స్ టోటల్ గా స్టాప్ చేయాలి. బిస్కెట్స్ తినొచ్చా మేడం? నెక్స్ట్ థింగ్ ఇస్ ప్యాకేజ్ ఫుడ్స్. ఫస్ట్ ఫైబర్, సెకండ్ షుగర్, థర్డ్ ప్యాకేజ్ ఫుడ్స్. అంటే ఇవన్నీ జంక్ ఫుడ్స్ వస్తాయి. వీట్, మైదా, బిస్కెట్స్ కానీ, బ్రెడ్ కానీ, బర్గర్, పిజ్జా, ఇవన్నీ నూడిల్స్, ఇవన్నీ ప్యాకేజ్ ఫుడ్స్ టోటల్గా స్టాప్ చేసి న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటే బెస్ట్. అది తీసుకుంటే స్లోలీ ఆ ప్రీ డయాబెటీస్ నుంచి రివర్సల్ కూడా అవ్వచ్చు, నాన్ డయాబెటిక్ అవ్వచ్చు. కొంతమంది ఇడ్లీ అనారోగ్యంగా ఉంటే మనం అనాదిగా చూస్తున్నాం పెద్దవాళ్ళ దగ్గర నుంచి, ఇడ్లీ తీసుకుంటే మంచిది అంటారు. ఇడ్లీ కరెక్టేనా? ఇడ్లీలో కూడా కార్బోస్ ఎక్కువ ఉంటాయి కదా. ఇడ్లీ కరెక్ట్, ఎందుకంటే ఫర్మెంటెడ్ ప్రోడక్ట్, కానీ మాత్ర చాలా ఇంపార్టెంట్. కొంత ఎక్కువ మోతాదు అనేది 2 to 4 ఇడ్లీస్ తీసుకోవాలి. అది మరి ఎక్కువ ఇడ్లీస్ తీసుకుంటే సాంబార్ కూడా థిక్ ఉంటుంది, దానిలో కూడా చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. థిక్ సాంబార్ ఎక్కువ ఇడ్లీ తీసుకుంటే మరి షుగర్స్ హై అవుతుంది. నెక్స్ట్ రాగి కూడా అట్లానే.
రాగి ఇడ్లీ తీసుకోవచ్చా? రాగిలో ఏంటంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి రాగిలో. షుగర్ వాళ్ళు, ప్రీ డయాబెటీస్ వాళ్ళు రాగి కొంచెం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలి. ఇది చాలా మందికి సోషల్ మీడియాలో మిస్ఇన్ఫర్మేషన్ అవును. అవుతుంది. రాగి జావ ఉదయాన్నే తాగితే చాలా మంచిది, షుగర్ రాదు, ప్రీ డయాబెటిక్ లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకరం అంటుంటారు. మంచిది ఏంటంటే రాగిలో ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, కాల్షియం ఉంది, కానీ కార్బోహైడ్రేట్ కూడా ఎక్కువ ఉంది. ఓ అది జాగ్రత్త చూసుకోవాలి. రాగి జావ తీసుకుంటే మరి మన షుగర్స్ ఎక్కువ అవుతుంది. ఓ రాగి ఇడ్లీ, రాగి దోశ తీసుకుంటే కూడా అదే డ్రాబ్యాక్. అది ఒకటి మిస్ఇన్ఫర్మేషన్ చాలా స్ప్రెడ్ అయింది. ఎస్, ఇది నార్మల్ వ్యూవర్స్ వాళ్ళకి చూస్తున్నారు కదా, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు మేడం. చాలా మంది కూడా ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా షుగర్ రాకుండా ఉండాలంటే రాగి వస్తువుని, రాగి ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకుంటే చాలా మనకు ఉపయోగకరం అనుకుంటున్నారు. అది రాంగ్ అని చెప్తున్నారు మేడం. అంటే ఇప్పుడు రాగి ఇడ్లీ కుదరదు అంటున్నారు, జొన్న ఇడ్లీ? జొన్న ఇడ్లీ తీసుకోవచ్చు. జొన్న దోశ కార్బోహైడ్రేట్ కానీ రాగి కంటే బెటర్. రాగి కంటే బెటర్. రైస్ ఇడ్లీ అంటాం కదా, మామూలుగా న్యాచురల్గా రెగ్యులర్ పెట్టుకునే ఇడ్లీ. దట్ ఆల్సో 2 to 4 అంతే, ఎక్కువ కాదు. అంటే కంపారిజన్ టు రాగి దిస్ ఇస్ బెటర్. ఓ నార్మల్ ఇడ్లీ బెటర్ ఫర్ డయాబెటీస్ అండ్ ప్రీ డయాబెటీస్. నార్మల్ వాళ్ళు రాగి ఇడ్లీ తీసుకోవచ్చు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రాగిలో. కానీ ప్రీ డయాబెటీస్ అండ్ డయాబెటీస్ వాళ్ళు జాగ్రత్త ఉండాలి. అలాగే ఇక ప్రీ డయాబెటీస్ గురించి చెప్పారు. ఒకవేళ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఫస్ట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే చాలా కంట్రోల్డ్గా క్యాలరీ స్పెసిఫిక్ డైట్ ప్లాన్ యూస్ చేయాలి. అది ప్రాపర్ డయాబెటాలజిస్ట్ లేకుంటే డైటీషియన్, న్యూట్రిషనిస్ట్తో కన్సల్ట్ చేసి వాళ్ళ మెడిసిన్ టైమింగ్ ఏముంది, బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్, ఎంత డోస్ తీసుకుంటున్నారు మెడిసిన్, ఆ ప్రకారంగా మనం డిజైన్ చేయొచ్చు వాళ్ళ డైట్ ప్లాన్. జనరల్గా అయితే ఎక్కువగా ప్రోటీన్ సోర్సెస్ తీసుకోవాలి వాళ్ళు. సాలెడ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, పల్సెస్ కూడా తీసుకోవచ్చు. రైస్, వీట్ కొంచెం తక్కువగా తీసుకోవాలి. మెయిన్లీ నైట్ టైంలో అయితే అస్సలు రైస్ తీసుకోవచ్చు, అవాయిడ్ చేయాలి. కావాలంటే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, అది బెటర్. నైట్ తీసుకోవచ్చు, కానీ హార్డ్గా ఉంటుంది కదా మేడం బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ కొంచెం హార్డ్గా ఉంటుంది, ఎక్కువ బాయిల్ చేసి తీసుకోవాలి. కానీ బ్రౌన్ రైస్ ఇస్ బెటర్ దెన్ వైట్ రైస్. లంచ్లో అయినా తీసుకోవచ్చు, డిన్నర్లో అయినా తీసుకోవచ్చు బ్రౌన్ రైస్. డిన్నర్ పుల్కా తీసుకుంటే బెటర్. బాజ్రా, జోవారీ ఏదైనా పుల్కా, ఆ పుల్కాలో కూడా కొన్ని సీడ్స్ కలిపి, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ కలిపి, ఆర్ సమ్ మెథీ లీవ్స్ అట్లాంటి కలిపి పుల్కా తయారు చేస్తే ఫైబర్ కూడా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అండ్ వీట్ విల్ బి లెస్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.